గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనము రిలేషన్ బిట్వీన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క బంచ్లో టూ రోజెస్, అలా ఎన్ని బంచెస్ ఉన్నాయి? 6. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే 6 బంచెస్ ఇంటూ ఈచ్ బంచ్లో 2 రోజెస్ కాబట్టి 6 × 2 = 12. 6 × 2 = 12 అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ అనమాట. దీని నుంచి మనము డివిజన్ ఫ్యాక్ట్స్ చేయొచ్చు. సో టోటల్ 12 ఫ్లవర్స్ని ఒక్కొక్క బంచ్లో టూ ఫ్లవర్స్ పెడితే అలా ఎన్ని బంచెస్ వస్తాయో అదే డివిజన్ ఫ్యాక్ట్స్. అంటే టోటల్ 12, ఈచ్ బొకేలో 2 ఫ్లవర్స్, ఈచ్ బంచ్లో 2 ఫ్లవర్స్ కాబట్టి 12 / 2 = 6. ఇంకొకటి చూడండి, ఇక్కడ 6 ఫ్లవర్స్ ఒక్కొక్క బంచ్గా ఫామ్ చేసాం. అంటే 12 ఫ్లవర్స్ని 6 ఒక బంచ్, ఇంకో 6 ఒక బంచ్, అట్లా ఎన్ని బంచెస్ ఫామ్ అయినాయి? 2 బంచెస్. అంటే 12 / 6 = 2. 12 / 6 = 2. సో ఇక్కడ ఇంకొకటి చూద్దాం. 6 × 2 = 12 అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ అయితే, ఇటుపక్క 2 మల్టిపుల్ చేసిన అటుపక్క పోతే డివిజన్ చేస్తుంది. అంటే 12 / 2 = 6. సో అటుపక్క 6 మల్టిపుల్ చేస్తూ ఉంది, ఇటుపక్క వస్తే డివైడ్ చేస్తుంది. సో 12 / 6 = 2. సో ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్కి ఎన్ని డివిజన్ ఫ్యాక్ట్స్ ఫామ్ అయినాయంటే 2 డివిజన్ ఫ్యాక్ట్స్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3 స్టార్స్ని ఒక బంచ్గా ఫామ్ చేస్తాను. సో 3 స్టార్స్ ఒక బంచ్, 3 స్టార్స్ ఒక బంచ్, అట్లా ఎన్ని బంచెస్ ఉన్నాయి? 2. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఎన్ని? 3 × 2 = 6. ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ అనేది 3 × 2 = 6. అది టోటల్ ఎన్ని ఉన్నాయి స్టార్స్? 6 అయితే 3ని ఒక బంచ్గా, ఒక గ్రూప్గా ఫామ్ చేస్తే అలా ఎన్ని గ్రూప్స్ ఫామ్ చేస్తుంది అంటే 6 / 3 = 2. అంటే ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఫామ్ అయినాయి? 2 గ్రూప్స్ ఫామ్ అయినాయి. సో అదే 6 స్టార్స్ని 2గా ఒక్కొక్క గ్రూప్గా ఫామ్ చేస్తే అప్పుడు ఎన్ని గ్రూప్స్ ఫామ్ అవుతాయంటే 3 గ్రూప్స్. సో 6 / 3 = 2, 6 / 2 = 3. ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ 3 × 2 = 6 కదా. ఇప్పుడు టోటల్ 6, ఇటుపక్క 2 అటుపక్కకి వెళ్తే 6 / 2 = 3 అవుతుంది. సో 3 అటుపక్కకి వెళ్తే 6 / 3 = 2. సో ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్కి 2 డివిజన్ ఫ్యాక్ట్స్ అనేవి ఫామ్ అయినాయి. సో నెక్స్ట్, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఫర్ ఈచ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ 2 డివిజన్ ఫ్యాక్ట్స్. ఫర్ ఈచ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ ఎన్ని డివిజన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి? 2. ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. 2 × 9 = 18. ఇది మల్టిప్లికేషన్. దీని నుంచి మనం డివిజన్ ఫ్యాక్ట్. సో 18 టోటల్ కాబట్టి అటుపక్క 2, 9 ఉంది. ఫస్ట్ 2ని ఇటుపక్క పంపిస్తే 18 / 2 = 9. అదే 9 వస్తే 18 / 9 = 2. సో 18 / 2 = 9, 18 / 9 = 2 అని ఇవి 2 డివిజన్ ఫ్యాక్ట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనము ఇంకో ఎగ్జాంపుల్, ఒక డివిజన్ ఫ్యాక్ట్ ఇచ్చాడు, మనం ఒకటి రాద్దామా? సో 6 × 3 = 18. సో టోటల్ 18, అటుపక్క 6 మల్టిపుల్ చేస్తుంది, ఇటుపక్క వస్తే డివిజన్. సో 18 / 6 = 3. ఇప్పుడు ఇంకొక డివిజన్ ఫ్యాక్ట్ ఎలా రాయాలి? అప్పుడు మనం టోటల్ వచ్చి 18, సో డివైడెడ్ బై ఆల్రెడీ 6 రాసేసాం, ఇంకా మిగిలింది మనకి ఇంకేంటి? 3. లెఫ్ట్ సైడ్ ఏముంది ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్లో? 3. ఈ 3ని ఇక్కడ రాస్తాం. ఇంకా మనకు రిమైనింగ్ ఎంత ఉంది అక్కడ? 6. సో 18 / 3 = 6 అనేది ఇంకొక డివిజన్ ఫ్యాక్ట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం, అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, 8 × 4 = 32. సో టోటల్ 32. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండే 4ని ఇటు పక్కకు తీసుకొచ్చినాము, అప్పుడు 32 / 4 =
8, రిమైనింగ్ ఎంత ఉంది 8. అదే 32 డివైడెడ్ బై 8, లెఫ్ట్ సైడ్ ఉండి 8 పక్క వస్తే 8 డివైడెడ్ బై 8 ఈక్వల్స్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 4. సో డివిజన్ ఫార్మ్స్ అనేవి 2 ఇక్కడ ఫామ్ చేస్తాం. మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ నుంచి 2 డివిజన్ ఫ్యాక్ట్స్ని మనం ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు కింద చూడండి 6 ఇంటూ 5 ఈక్వల్స్ టు 30. దీని నుంచి ఎలా రాయచ్చు? సో ఈక్వల్స్కి రైట్ సైడ్ ఉండే 30, సో లెఫ్ట్ సైడ్ ఉండే 6 కానీ 5 కానీ మనం డివైడెడ్ బై రాయాలి. సో డివైడెడ్ బై 6 రాసాం కాబట్టి ఇంక రిమైనింగ్ ఏముంది 5 ఉంది కాబట్టి ఈక్వల్స్ టు 5. అదేవిధంగా టోటల్ రిజల్ట్ వచ్చి 30 కాబట్టి సో లెఫ్ట్ సైడ్ ఇంకేముంది 6 5, ఆల్రెడీ 6తో డివిజన్ ఫ్యాక్ట్ రాసాం కాబట్టి ఇప్పుడు 5తో డివైడ్ చేస్తే డివిజన్ ఫ్యాక్ట్ 5 రాసాం. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 6. సో 30 డివైడెడ్ బై 6 ఈక్వల్స్ టు 5. 30 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ టు 6. ఈ విధంగా మనము 2 డివిజన్ ఫ్యాక్ట్స్ని రాసాం. నెక్స్ట్ ఇప్పుడు 7 ఇంటూ 6 ఈక్వల్స్ టు 42. సో ప్రోడక్ట్ ఎంత వచ్చింది మనకి 42. ప్రోడక్ట్ని మనం ప్రోడక్ట్ అంటాం. ఈక్వల్స్ టు 42ని మనం ఇక్కడ ప్రోడక్ట్ అంటాం. 42 ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఏముంది 7 ఉంది 6 ఉంది. ఫస్ట్ మనం డివైడెడ్ బై 7 రాసాం. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 6 ఉంది. సో 42 డివైడెడ్ బై 7 ఈక్వల్స్ టు 6. ఇంకో ఫ్యాక్ట్ రాద్దామా? సో 42 డివైడెడ్ బై, సో ఆల్రెడీ 7తో చేసాం, ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ దేంతో చేద్దాం 6. సో 42 డివైడెడ్ బై 6 ఈక్వల్స్ టు ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 6 పోతే లెఫ్ట్ సైడ్ 7 ఉంది. సో 42 డివైడెడ్ బై 7 చేస్తే 6 వస్తుంది. 42 డివైడెడ్ బై 6 చేస్తే 7 వస్తుంది. సో ఈ విధంగా 2 మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ని మనం రాసాం. సో ఇంకొకటి కూడా ఉంది. సో 12 ఇంటూ 8 ఈక్వల్స్ టు 12 ఇంటూ 8 ఈక్వల్స్ టు 96 కదా. సో ఈక్వల్ టు తర్వాత ఉండే 96 ఫస్ట్ రాస్తాము, తర్వాత డివైడెడ్ బై సింబల్ వేసాము. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 12 ఉంది 8 ఉంది. సో ఒకదాన్ని ఇటుపక్క వేసాం, ఇంకొక దాన్ని ఈక్వల్ టు తర్వాత వేసాం. సో ఫస్ట్ మనం 12 వేద్దాం. సో 12 వేసాం కాబట్టి నెక్స్ట్ రిమైనింగ్ ఏముందమ్మా 8 ఉంది. సో ఈక్వల్స్ టు 8. సో 96 డివైడెడ్ బై 12 ఈక్వల్స్ టు 8. సో ఇప్పుడు ఇంకో డివిజన్ ఫ్యాక్ట్, ఆల్రెడీ 12తో డివైడ్ చేస్తే ఒక డివిజన్ ఫ్యాక్ట్ రాసాము. సో ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలి మనము 8తో డివైడ్ చేస్తే నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంది 12 ఉంది. సో ఇంకొకటి 20 ఇంటూ 1 ఈక్వల్స్ 20 అన్నారు. అంటే 20 డివైడెడ్ బై 1తో 20 డివిజన్ చేస్తే ఎంత వస్తుంది 20. 20 ఇన్ 20ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 1. సో అదేవిధంగా ఇంకా రెండు ఉన్నాయి చూద్దామా. 35 ఇంటూ 1 ఈక్వల్స్ టు 35 అన్నప్పుడు ఈ 35ని 1తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు, ఇంకా రిమైనింగ్ ఏముంది 35. ఇంకో మల్టిపుల్ డివిజన్ ఫ్యాక్ట్ 35 డివైడెడ్ బై 35 ఈక్వల్స్ ఇంకెంత ఉంది 1. సేమ్ అదేవిధంగా 73 డివైడెడ్ బై 1 ఈక్వల్స్ టు 73. సో ఇంకో డివిజన్ ఫ్యాక్ట్ చెప్పండి. 73 డివైడెడ్ బై 73 ఈక్వల్స్ టు 1. సో ఈ విధంగా ప్రతి మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్కి మనకి 2 డివిజన్ ఫ్యాక్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇక్కడ 6 టేబుల్ ఇచ్చాము. 6 టేబుల్కి మనం ఇప్పుడు డివిజన్ ఫ్యాక్ట్స్ రాయాలి. సో 6 టేబుల్కి డివిజన్ ఫ్యాక్ట్స్ అంటే, సో నేను కొన్ని రాస్తాను, మీరు కొన్ని రాస్తారా. సో ఫస్ట్ 6 ఇంటూ 1 ఈక్వల్స్ టు 6 కదా. సో దీనికి 2 డివిజన్ ఫ్యాక్ట్స్ చూద్దాం. అంటే ఇంతకుముందే రాసాం కదా, 6 డివైడెడ్ బై 1 ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ 6 డివైడెడ్ బై 6 ఈక్వల్స్ టు 1. సో 6 ఇంటూ 1 ఈక్వల్స్ 6 అనేదానికి 6 అనేదాన్ని రాస్తాము. లెఫ్ట్ సైడ్ ఉండి 1తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, రిజల్ట్ 6. అదేవిధంగా 6ని 6తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 1 వస్తుంది. సో ఇంకొకటి రాద్దాం.
సో 6 ఇంటూ 2 ఈక్వల్స్ టు 12 కదా. సో ఇక్కడ మనకి 12 ఉంది రిజల్ట్. ఈ 12 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది మనకి 2. ఇంకా 2 కాకుండా రిమైనింగ్ ఎంత ఉంది, దాన్ని ఈక్వల్ టు తర్వాత 6 పెట్టాలి. సో అదేవిధంగా 12 డివైడెడ్ బై ఆల్రెడీ మనం 2ని వాడేసాము, నెక్స్ట్ మిగిలింది ఏమి 6. 12 డివైడెడ్ బై 6 ఈక్వల్స్ టు 6 కాకుండా ఇంకేముంది మనకి లెఫ్ట్ సైడ్ 2. సో ఈ విధంగా మనము డివిజన్ ఫ్యాక్ట్స్ రాయాలి. సో నెక్స్ట్ 6 డివైడెడ్ బై 6 ఇంటూ 3 ఈక్వల్స్ టు 18. 6 ఇంటూ 3 ఈక్వల్స్ టు 18. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి చెప్పండి అమ్మ. సో 18 డివైడెడ్ బై ఫస్ట్ 3తో చేస్తాము. సో ఫస్ట్ 3ని వాడేసా, ఇంకేం మిగిలింది మనకి 6. సో 18 డివైడెడ్ బై 6 చేస్తే మనకి ఇంకా మిగిలింది ఏంటి 3. సో ఈ విధంగా ఈజీగా మనం ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ నుంచి ఈజీగా డివిజన్ ఫ్యాక్ట్స్ని రాయొచ్చు. ఎన్ని డివిజన్ ఫ్యాక్ట్స్ని రాయొచ్చు 2. సో నెక్స్ట్ 6 ఇంటూ 4 ఈక్వల్స్ టు 24 కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, 24 డివైడెడ్ బై ఫస్ట్ 4 తీసుకుంటే ఎంత వస్తుంది మనకి 6. అదే 24 డివైడెడ్ బై 6 చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది. సో 6 ఇంటూ 4 ఈక్వల్స్ టు 24కి డివిజన్ ఫ్యాక్ట్స్ ఏవి, 24 డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు 6, 24 డివైడెడ్ బై 6 ఈక్వల్స్ టు 4. ఈ విధంగా 2 డివిజన్ ఫ్యాక్ట్స్ రాస్తాం. ఇప్పుడు 6 ఇంటూ 5 ఈక్వల్స్ టు 30. ఇప్పుడు 30 డివైడెడ్ బై ఫస్ట్ 5 రాసాము, 5 అయిపోతే మిగిలింది ఏంటి మనకి 6. మరి 30 డివైడెడ్ బై 6 చేస్తే ఎంత వస్తుంది మనకి 5 వస్తుంది. సో ఈ విధంగా 6 ఇంటూ 5 ఇక్కడ 30కి 2 డివిజన్ ఫ్యాక్ట్స్ రాస్తాం. 30 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ టు 6, 30 డివైడెడ్ బై 6 ఈక్వల్స్ టు 5. సో చాలా ఈజీ. ఇంకా రిమైనింగ్ 5 కూడా మీరు రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.